ఓం నమో వెంకటేశాయ. కలవు వెంకటనాయక అని పురాణాలలో కీర్తింపబడి కలియుగంలో తనను ఆశ్రయించిన భక్తులందరికీ అభయప్రదాతగా అందరి కోరికలను తీర్చే కొండలంత వరాలను అనుగ్రహించే భక్తవత్సలుడు, భక్త పక్షపాతి తిరుమల శ్రీ శ్రీనివాస భగవానుడు అన్యథా శరణం నాస్తి అంటూ శ్రీ వెంకట ప్రభువును దర్శించడానికి ప్రపంచం నలుమూలల నుండి నిరంతరాయంగా భక్తజనులు తిరుమలకు విచ్చేస్తూ ఉంటారు. అత్యంత భక్తి ప్రపత్తులతో ఆలయ సంప్రదాయం ప్రకారం తమకు నచ్చిన రీతిలో, తాము మెచ్చిన రీతిలో మొక్కులు చెల్లిస్తూ ఉంటారు. శ్రీవారిని దర్శించడానికి వచ్చే భక్తులందరూ కూడా ముందుగా సమర్పించే అత్యంత ప్రధానమైన మొక్కు తలనీలాల సమర్పణ. దీని గురించి కొన్ని విశేషాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తిరుమల క్షేత్రంలో తల వెంట్రుకలను మొక్కులుగా సమర్పించే సంప్రదాయం ఎప్పటి నుండి వస్తున్నదో, ఏనాటి నుండి కొనసాగుతున్నదో ఇదమిత్తంగా నిర్ధారణగా చెప్పడం కష్టం. కొన్ని ఆధారాలను బట్టి ఇది 9వ శతాబ్దం నాటికే అమలులో ఉన్నట్టు తెలుస్తోంది. మరికొన్ని ఆధారాల ప్రకారం 1830 నాటికే ఇది ఒక పవిత్ర సంప్రదాయంగా స్థిరపడి తలనీలాల సమర్పణను ఒక మొక్కుగా భావించి చేసేవారని తెలుస్తున్నది. మన భారతీయ సనాతన ధర్మంలో సంప్రదాయంగా తల వెంట్రుకలను క్షౌరము చేయటం అనేది ఒక కర్మగా, అంటే ఒక సంస్కారంగా, పవిత్రంగా విశ్వసించబడి అందరూ పాటించే ఒక విలక్షణమైన సంస్కారం. ధర్మశాస్త్ర గ్రంథాలలో శిశువు జన్మించిన తర్వాత మొదటి సంవత్సరంలో కానీ 3వ సంవత్సరంలో కానీ చూడాకర్మ, అంటే పుట్టు వెంట్రుకలు తీయడం అనే సంస్కారం చెప్పబడినది. ఉపనయనం వంటి సమయాలలో వేదమంత్ర పురస్సరంగా ఈ చూడాకర్మ చేయబడుతున్నది. గృహస్థులకు, వానప్రస్థులకు, యతులకు, యజ్ఞ యాగాదులలో యజమానులకు అపరాధములు, పాపములు చేసిన వారికి ప్రాయశ్చిత్తంగాను ఈ క్షౌరకర్మ తప్పనిసరిగా ధర్మశాస్త్రాలలో చెప్పబడింది. ఇదేగాక వివిధ ఆశౌచాల నుండి విముక్తులైన వారు పుణ్యక్షేత్రాలను సందర్శించి తీర్థ శ్రాద్ధాలను ఆచరించే సందర్భాలలో పాప ప్రక్షాళనకై క్షౌరకర్మ ఆచరిస్తారు. ఆ సమయంలో మేరుమంధర తుల్యాని పాపాని వివిధాని చ కేశానాశ్రిత్య తిష్టంతి తస్మాత్ కేశాన్ వపామ్యహం అనే మంత్రాన్ని స్మరిస్తారు. మేరు పర్వతం, మందర పర్వతం వంటి గొప్ప పరిమాణాలలో ఉన్న వివిధ మహాపాపాలు నా శిరోజాలను ఆశ్రయించి నన్ను బాధిస్తున్నవి. అటువంటి మహాపాపాలను పోగొట్టుకోవడానికై నేను క్షౌరము, అంటే గుండు చేయించుకుంటున్నాను అని ఈ మంత్రం యొక్క అర్థం. ఈ మంత్రాన్ని ప్రతి ఒక్క భక్తుడు కూడా వీలైనంత వరకు క్షౌరకర్మ ఆచరించే సమయంలో పాటించాలి. సనాతన ధర్మాన్ని ఆచరించేవారు అన్ని పవిత్ర కార్యాచరణాలలో ముందుగా కేశఖండన చేయించుకోవడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. యజ్ఞ యాగాదుల నిర్వహణ సమయంలో, పితృకార్యాలు చేసినప్పుడు, తీర్థయాత్రలప్పుడు విధిగా ముండనం చేయించుకుంటారు. పాపకార్యాలు చేసినప్పుడు, పాపాలు సంభవించినప్పుడు ఆ పాపం ఉత్తమాంగం అయిన శిరస్సులోని వెంట్రుకలలో చేరుతుంది. తీర్థోపవాస కర్తవ్య శిరసో ముండనం తథా శిరోగతాని పాపాని యాంతి ముండన తోయత అని పద్మపురాణం చెబుతున్నది. తీర్థక్షేత్రంలో ఉపవాసం చెయ్యాలి, తలనీలాలు తీయించుకోవాలి. దానివల్ల శిరస్సులో కేశాల రూపంలో ఉన్న పాపాలు నశించిపోతాయి. అహంకారం తగ్గి అశాశ్వతమైన శరీరంపై మమకారం తగ్గిపోతుంది. తలనీలాలు సమర్పించడం అంటే అహంకారాన్ని స్వామి పాదాల వద్ద విడిచిపెట్టి శరణాగతి చేయడమే. శ్రీవారి అనుగ్రహానికి పాత్రులవ్వడానికి ఇంతకంటే దగ్గర దారి లేదు. సర్వపాపాని వేం ప్రాహు కటా తద్దాహ ఉచ్యతే తస్మాత్ వెంకట శైలోయం లోకే విఖ్యాత కీర్తిమాన్. పాపములన్నింటికీ వేం అని పేరు. కటా అంటే దహింపజేయునది. సమస్త పాపాలను దహింపజేసే మహిమ కలిగి ఉండటం వలన శ్రీవారు వెలసిన ఈ పర్వతానికి వెంకటాద్రి అని పేరు వచ్చింది అని వెంకటాచల మహాత్మ్యం తెలియజేస్తోంది. అలాగే తిరుమల కొండ సాక్షాత్తు శ్రీవైకుంఠం నుండి తీసుకుని రాబడిన పవిత్రమైన క్రీడాద్రి పర్వతం. ఈ పర్వతంపై శ్రీవారు వైకుంఠంలోని శ్రీమన్నారాయణుడిగా దర్శనమిస్తూ భక్తులను తరింపజేస్తున్నాడు. ఇటువంటి పవిత్ర పుణ్యక్షేత్రాన్ని సందర్శించే ప్రతి భక్తుడు క్షేత్ర మాహాత్మ్యం వలన పాప విముక్తుడైనప్పటికీ ధర్మశాస్త్రాలలో చెప్పబడిన కేశఖండనను శాస్త్ర దృష్టితో ఆలోచించి తిరుమల యాత్రకు విచ్చేసే ప్రతి భక్తుడు తప్పనిసరిగా ఈ తలనీలాలు సమర్పించాలనే నియమాన్ని శిష్టాచారంగా భావించి మన పూర్వులు
దీనిని ఒక నియమంగా ఆచరించే కట్టుబాటు ఏర్పాటు చేశారు. ఓం నమో వెంకటేశాయ.